అమ్మ ఇప్పుడు ఈ గ్రహణం సమయంలో చాలా వరకు ఏంటి అనంటే కొంతమంది గరిక వేస్తుంటారు. కొంతమంది దర్భ వేయాలి అని అంటారు. అసలు ఈ గరికకు దర్భకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? గరికలో ఉన్నదే దర్భలో కూడా ఉందండి. దర్భలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. దర్భ అనేది ఈ సూర్యుడి యొక్క రశ్మి కిరణాలు మనకి సోకకుండా చేస్తుంది. ఎందుకంటే రాహుతో కానీ కేతువుతో కానీ చేరినప్పుడు గ్రహణాల సమయం అప్పుడు అవి కలుషితం అయిపోతాయి. ఆ సూర్యరశ్మి కానీ చంద్రరశ్మి కానీ కలుషితం అయిపోతుంది. ఆ కలుషితమైనటువంటి సూర్యకిరణాలని ఆహార పదార్థాల్లోకి కానీ లేదా ఏ వస్తువు అనుకుంటామో ఆ వస్తువులోకి కానీ ప్రసరింపకుండా నిరోధించేటటువంటి శక్తి దర్భకి ఉంది, గరికకి కూడా ఉంది. అందువల్ల దర్భ వెయ్యాలి మనము ఆహార పదార్థాల మీద. ఒకవేళ దర్భ మనకి దొరకని పక్షంలో గరిక వెయ్యాలి. అది కూడా పచ్చటి గరిక మాత్రమే వెయ్యాలి. ఓకే. సో రెండిట్లలో ఏదైనా వాడొచ్చు, మనకి అందుబాటులో ఏది ఉంటుందో. అమ్మ అంటే కొంతకాలం క్రితం వరకు కూడా ఈ గ్రహణం అనేది రాహు కేతుని మింగడం వల్ల లేకపోతే కేతుని రాహు మింగడం వల్ల ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనేది సంభవిస్తూ ఉంటుంది అని చెప్పేసి కొంతమంది పెద్దలు అంటూ ఉంటారు. ఇందులో ఎంత మాత్రం వాస్తవం ఉందండి? రాహువు సూర్యుడిని కానీ లేదా కేతువు చంద్రుణ్ణి కానీ ఇట్లాగా రాహుకేతువులు సూర్యచంద్రుల్ని మింగడం వల్ల గ్రహణాలు ఏర్పడతాయి. రాహు కేతువు ఇద్దరు ఒక జాతి వారే. వారిద్దరూ క్షీరసాగర మథనం అప్పుడు విష్ణుమూర్తి పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవదానవులందరూ చిలికినప్పుడు అమృతం పుట్టింది. చాలా పుట్టాయి. అందులో అమృతం కూడా పుట్టినప్పుడు దేవతలు అలాగే రాక్షసులు ఇద్దరు కూడా ఆ అమృతం కోసం పోటీలు పడుతూ ఉంటే విష్ణుమూర్తి మోహిని వేషంలో వచ్చి ఇద్దరిని చెరో వరుసలో కూర్చోబెడతాడు. రాక్షసులందరూ ఒక వరుసలో, దేవతలందరూ ఒక వరుసలో. అలా కూర్చోబెట్టి తన హొయ్యలు అందచందాలు అన్నీ రాక్షసులకు చూపిస్తూ మురిపిస్తూ ఈ అమృతాన్ని మటుకు దేవతలకు పోస్తూ ఉంటే ఇది గమనించినటువంటి రాహుకేతువులు వచ్చి ఈ వీళ్ళ వరుసలో దేవతల వరుసలో కూర్చుంటారు. అది గమనించినటువంటి ఈ మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి టక్కన అమృతం పోస్తాడు. వెంటనే రవి చంద్రుడు ఇద్దరు చెప్తారనమాట, వీళ్ళిద్దరు రాక్షసులు మా వరుసలోకి వచ్చారు అని. చెప్పంగానే వెంటనే సుదర్శన చక్రం వేసేసి వాళ్ళ మొండేలని తెగ నరికేస్తాడు. ఆ కోపం పెట్టుకొని వీళ్ళిద్దరూ రాహుకేతువులు ఇద్దరు సూర్యచంద్రుల్ని పట్టుకుంటారనమాట. ఇది మనకి మైథలాజికల్గా చెప్పే స్టోరీ. భూమికి సూర్యుడికి చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు సూర్యగ్రహణం అని, సూర్యుడు అడ్డం వచ్చినప్పుడు సూర్యగ్రహణం అని, ఇలాగా ఇది ఖగోళ శాస్త్రరీత్యా భూమి చంద్రుడు సూర్యుడు ముగ్గురు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు ఏర్పడుతుందని చెప్పి ఖగోళం చెప్తోంది. కానీ దీనికి మైథలాజికల్ స్టోరీ కూడా ఉన్నది. ఓకే. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.